ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ దీని మాతృ సంస్థ మెటా మరో కొత్త ఫీచర్ తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్ను ఇతరులతో పంచుకోకుండానే చాటింగ్ చేసే అవకాశం కల్పించాలని చూస్తోంది. ఇందుకోసం యూజర్ నేమ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ ఫీచర్పై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మెటాకు నోటీసు జారీ చేసింది. ఈ ఫీచర్ అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని, 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం వాట్సాప్లో ఎవరితో అయినా చాట్ చేయాలంటే వారి మొబైల్ నంబర్ తప్పనిసరి. కొత్త యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే ప్రతి యూజర్ తనకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్ నేమ్ను సృష్టించుకోవచ్చు. ఆ యూజర్ నేమ్ ద్వారానే ఇతరులను సంప్రదించగలుగుతారు. దీంతో మొబైల్ నెంబర్ ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం ఉండదు. దీంతో వ్యక్తిగత గోప్యత మరింత మెరుగుపడుతుందని మెటా చెబుతోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం రక్షించడంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ ఇదే వ్యవస్థ సైబర్ నేరగాళ్ల దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మొబైల్ నెంబర్ కనిపించకుండా కేవలం యూజర్ నేమ్తో అకౌంట్ నడపడం వల్ల అసలు వ్యక్తిని గుర్తించడం కష్టమవుతుంది. దీంతో మోసగాళ్లు, హ్యాకర్లు, డిజిటల్ అరెస్ట్ ముఠాలు, ఫిషింగ్ నేరగాళ్లు నకిలీ పేర్లతో ప్రజలను లక్ష్యం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ ఫీచర్ వల్ల సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉంది అనే కారణంతో మెటాకు నోటీసులు పంపింది. భారత్లో ఈ ఫీచర్ను అమలు చేసే ముందు భద్రతా అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని, అలాగే ప్రస్తుతం రోలౌట్ను నిలిపివేయాలని సూచించింది. యూజర్ల భద్రతకు ముప్పు ఉండదని మెటా నిరూపించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.